ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా హిందూపూర్ నియోజకవర్గం లేపాక్షి మండలం కోడేపల్లి గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం గ్రామ సచివాలయం వద్ద టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కూటమి నాయకులు అవ్వాతాతలకు పెన్షన్ పంపిణీ చేశారు. పేద నిరుపేదలు బాగుండాలనే ఆశయంతో మాట ఇచ్చాడు. ఏప్రిల్ నెల నుంచి కూడా 3,000 నెలకు 1000 రూపాయలతో పెంచి ఇప్పుడు టోటల్ పెన్షన్ 4,000 రూపాయలు చేసి అది మళ్ళీ టోటల్ మొత్తంగా 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారికి మన గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేకమైన అలాగే సంక్షేమ కార్యక్రమాలు అయితే కూడా ప్రజలకు అండగా దండగా మేము కూడా ఉంటాం కాబట్టి కూడా మనము అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ మాట ఇచ్చి మాట నిలబెట్టుకుంటున్న మన ఎన్డీఏ కూటమి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారికి, బాలయ్య సార్ గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా దుర్మార్గాలు ఇలాంటి ఎన్నో చెప్పుకొని పోతే ఆ విధంగా పరిపాలించి ప్రభుత్వంలోకి వచ్చి 3 సంవత్సరాలకే ప్రజలకంతా ఒక విధమైన ద్వేషం ఏర్పడింది ఆ ప్రభుత్వం పైన. కానీ బయటకు వస్తే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి అందరూ సైలెంట్గా ఉంటూ ఎప్పుడైతే సమయం ఆసన్నమైందో అప్పుడు అందరూ విజృంభించి ఇంత గొప్ప మ్యాండేట్ను మీ యొక్క ఓటు అనే యొక్క ఆయుధంతో వాళ్ళని అంతమందించి ఇంత గొప్ప మ్యాండేట్తో మళ్ళా ఈ ఎన్డీఏ కూటమి యొక్క ప్రభుత్వాన్ని మీరందరూ ఏర్పరచుకున్నారు. కాబట్టి మీ యొక్క ఆశయాలకు, మీ యొక్క విధానాలకు ఖచ్చితంగా ముందుండి నేను మీకోసమే పరిపాలిస్తాను అనే నినాదంతో ఈ ఎన్డీఏ కూటమి సభ్యులంతా ముందుకు వచ్చారు. కాబట్టి అవన్నీ నెరవేరుతూ మనకంతా మంచి జరగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ నమస్కారం తెలియజేస్తూ గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం చూసాం మనం నెలకు 250తో 4 ఏళ్ళు సమయం పడుతుంది 1000 రూపాయలు పెంచేయాలి. అదే మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఒకే నెలలోనే 1000 రూపాయలు పెంచుతూ 3,000కి 4,000 రూపాయలు చేశారు. అలాగే రిమైనింగ్ 3 నెలలకు గాను ఏప్రిల్ నుంచి 3,000 పెంచి టోటల్ 3,000, 4,000, 7,000 రూపాయలు ఒకేసారి మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తీసుకుంటున్నారు. ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నిలబడే మనిషి. అలాగే అభివృద్ధి అయితేనేమి, సంక్షేమం అయితేనేమి, ఈరోజు పోలవరం అయితేనేమి, మన అమరావతి అయితేనేమి అన్నీ కూడా డెవలప్మెంట్ దిశగా తీసుకుపోతున్నారు. ఎందుకంటే మన సంక్షేమము ప్లస్ డెవలప్మెంట్ రెండూ జరగాలి మన రాష్ట్రంలో. అది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకంటే మనం డబ్బులు ఇస్తారు తీసుకుంటాం, అదే కాదు మన రాష్ట్ర డెవలప్మెంట్ కూడా జరగాలి. అది ప్రతి ఒక్కరు గమనించి మన ఎవరైతే మన రాష్ట్ర గవర్నమెంట్ డెవలప్మెంట్, సంక్షేమం రెండూ చేస్తుందో వాళ్ళకి పట్టం కట్టాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు. మన పంచాయతీ తరఫున మన చంద్రబాబు నాయుడు బాలకృష్ణ గారు గెలుస్తున్నారు. వాళ్ళు మంచి మెజార్టీతో వచ్చినారు. మీకు పెన్షన్ 3,000 రూపాయలు, 4,000 రూపాయలు ఒకే నెలలోనే చేసినారు. దాని నుంచి ముందు జగన్ పాలనలో ఆయన సంవత్సరానికి 250 రూపాయలతో పెంచి మనకి 4 ఏళ్ళు అట్లా ఇచ్చినారు. 3,000 రూపాయలు కానీ చంద్రబాబు మనకి బాగుందని ఈ పాలనకి బాగా మీరు బాగా కృషి చేసి ఇంకొకరు కూడా చంద్రబాబు నాయుడికి ఆదాయపడుతూ ముందు చూసాము. ఏటి అవసరం లేదులే, ఆయన 3,000 అని చెప్పి అవి ఏటి అవసరం లేదు. ఊరుకో, ఇదేం అవసరం అవుతా చంద్రబాబు నాయుడు గారు అవి ఏటి అవసరం, బుక్ అవసరం లేదా మీరు ఏంటి ఎత్తుకొచ్చి ముందు చంద్రబాబు నాయుడు గారు 10వ తారీఖులోపు చనిపోతే నెక్స్ట్ నెల వస్తాను అకస్మాత్తుగా 20వ తారీఖు 30 నెక్స్ట్ నెల వస్తాడు. ఇప్పుడు చూడండి ఆన్లైన్ టైం తీసుకుంటారు. ఎందుకంటే డబ్బులు లేక ఏదో వాళ్ళు దాచుకోని టైంలో చేసుకొని అంతా దాచుకుంటారే కానీ జనాలు అందుకే ప్రజలు గమనించాలి. ఇంకోసారి కూడా చంద్రబాబు నాయుడు గారికి నాయకత్వం వహించాలని అందరికీ నమస్కారం. కోటిపల్లి గ్రామ ప్రజలకు అలాగే గారికి
పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పేదలకు అవ్వలకు తాతలకు పెన్షన్ను ఆయన మాట చెప్పిన ప్రకారం 20,000 రూపాయలు 3 నెలలకు ముందు చెప్పిన 20,000 రూపాయలు చొప్పున మళ్ళీ ఈరోజు 4,000 పెన్షన్ని 7,000 పెన్షన్ మీకు అందజేస్తూ వికలాంగులకు 6,000 పెన్షన్ను అందజేస్తున్నాడు. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున మంచి మంచి కార్యక్రమాలను మొదలు పెడతారని ఆశిస్తూ మన గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్క ఆ పక్కోరు ఈ పక్కోరు పోండి మీరు. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ చంద్రబాబు నాయకత్వం గట్టిగా చెప్పండి. 7,000 పెన్షన్ ఇస్తాండి. అది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, నాయకత్వం. జై బలయ, జై బలయ, జై బలయ, జై బలయ, జై బలయ. సార్ సెంటర్ సార్ కొంచెం సెంటర్కి రండి సార్. పెన్షన్ 3,000 నుంచి 4,000 పెంపు అనేది పోయిన నెల అంటే ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ మే జూన్ 3 నెలల అరియర్స్ ప్లస్ 4,000 పెన్షన్. తెలుసా మీకు 4,000 పెన్షన్ అనే విషయం తెలుసా? నాకు ఇంతకుముందు తెలుసా అంటే 3,000 తెలుసానండి. సో 3,000కి 1,000 రూపాయలు కలిపి 4,000 పెన్షన్ ప్రతి నెల వస్తుంది మీకు. దాంతో పాటు ఏప్రిల్ మే జూన్ అరియర్స్ అంటే నెల 1,000 రూపాయలది కూడాను ఈ నెలలో మీకు మొత్తం 7,000 రూపాయలు మీకు ఇస్తారనమాట. అర్థమైందా? ప్రతి ఓఏపీ పెన్షన్ అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ 7,000 రూపాయలు వస్తుంది. కాబట్టి పెన్షన్దారులకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సందేశాన్ని అయితే పంపించారు అఫీషియల్గా, గవర్నమెంట్ అఫీషియల్గా. కాబట్టి దీంట్లో అంటే మీకు ఎంత వస్తుంది, ప్రతి నెల ఏమొస్తుంది, తర్వాత ఈ నెలలో ఏమొస్తుంది అనేది క్షుణ్ణంగా ఉంటుంది. కాబట్టి మీకు ఆ మెసేజ్ కాపీ కూడా ఇచ్చాము, మీరు చదువుకోవచ్చు. సో ఇప్పుడు ఆ మెసేజ్ మీకు చంద్రబాబు నాయుడు గారి ఆనరబుల్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ గారి సందేశాన్ని చదివి వినిపిస్తాను. ప్రియమైన పింఛన్దారులకు నమస్కారం. మీ అందరి మద్దతుతో మీకు అండగా నిలిచే మీ సంక్షేమం చూసే ప్రజాప్రభుత్వం ఏర్పాటైంది. ఏ ఆశలు ఆకాంక్షలతో అయితే మీరు ఓట్లు వేసి గెలిపించారో వాటిని నెరవేర్చడమే తక్షణ ప్రథమ కర్తవ్యంగా మీ ఈ ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్టు పింఛను ఒకేసారి 1,000 పెంచి ఇకపై నెల రూ. 4,000 ఇస్తున్నాం. అలాగే దివ్యాంగులకు 3,000 పెంచి ఇక నుంచి 6,000 ఇస్తున్నాం అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా 28 వర్గాలకు చెందిన 65,18,496 మంది పెన్షన్ లబ్ధిదారులకు జూలై 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్లు ఇంటి వద్దనే అందిస్తున్నాము. కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ మీ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజు నుంచే మీకు మంచి చేసే నిర్ణయాలు తీసుకున్నాం. ఎన్నికల సమయంలో వికృత రాజకీయాల కోసం నాటి అధికార పక్షం మిమ్మల్ని పింఛన్ విషయంలో ఎంతో క్షోభ పెట్టింది. ఆ 3 నెలల పాటు మీరు పింఛన్ అందుకోవడానికి పడిన కష్టాలు చూసి నేను చెల్లించిపోయాను. మండు టెండలో వడగాల్పుల మధ్య మీరు పడిన అగచాట్లు చూసి ఏప్రిల్ నెల నుంచే పింఛన్ పెంపును వర్తింపజేస్తానని మాటిచ్చాను. అందులో భాగంగా ఏప్రిల్ మే జూన్ నెలలు కూడా ఈ పెంపు వర్తింపజేసి మీకు అందిస్తున్నాము. 3 నెలలు పెంచిన 3,000 రూపాయలు, జూలై నెల పెంచిన 4,000 కలిపి మొత్తం 7,000 మీ ఇంటికి ఇచ్చి ఇస్తున్నాము. పెంపు వల్ల
ప్రభుత్వంపై ఇకపై నెలకు అదనంగా 819 కోట్లు భారం పడుతుంది. గడిచిన 3 నెలలకు పెంచిన పింఛన్ ఇస్తాను అన్న హామీని నెరవేర్చేందుకు మరో రూ. 1650 కోట్ల అదనంగా ఖర్చు చేస్తున్నాం. ఈ శ్రేయస్సు కోసం ఆలోచించి ఈ ప్రజాప్రభుత్వం దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూలై 1వ తేదీ రూ. 4,408 కోట్లను పెన్షన్ల రూపంలో మీకు అందిస్తోంది. సంక్షేమ పాలకుడు సామాజిక పెన్షన్ విధానానికి ఆద్యుడు అయిన స్వర్గీయ ఎన్టీఆర్ పేరుతో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు ఇకపై మీ ఇంటి వద్దనే పంపిణీ చేయబడతాయి. పెరిగిన పెన్షన్తో మీకు ఆర్థిక స్వావలంబన భరోసా లభిస్తుందని ఆశిస్తున్నాము. మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ మీకు ఎప్పుడూ మంచి చేయాలని చూసే ఈ ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతూ ఇట్లు మీ నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. జై చంద్రబాబు, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, బాలయ్యబాబు గారి నాయకత్వం, బాలయ్యబాబు గారి నాయకత్వం, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ కూటమి, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఈరోజు ఎన్టీఆర్ భరోసా అనే పేరుతో పెన్షన్ల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన సచివాలయ సెక్రటరీ గారికి, వారి సిబ్బందికి, మరియు ఎంపీటీసీ గారికి, మరియు పెన్షన్దారులకు, గ్రామ ప్రజలకు, అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, కూటమి సభ్యులకు, కూటమి నాయకులందరికీ కూడా శుభాభివందనం. ఈరోజు మనం చూస్తున్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకునే సమయం ఈరోజు ఆసన్నమైంది. గత ప్రభుత్వంలో పెన్షన్లు 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం దాన్ని దశల వారీగా 4 సంవత్సరాలకు 250 రూపాయలతో